భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన పూల నరేష్ ప్రసన్నకు 10 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరు అశ్వారావుపేటలో నివాసం ఉంటున్నారు. ప్రసన్న ఇంట్లో పని చేసుకుంటూ జారిపడి గాయాలయ్యాయని రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రసన్న మృతి చెందిందంటూ ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అయితే తమ కూతురు మృతిపై అనుమానాలున్నాయని ప్రసన్న తల్లిదండ్రులు అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసన్న భర్త నరేష్ మరో 4గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నడవటం వల్ల ఇది అసలు చూసుకున్నారా ఈ చెయ్యి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ సభ్య సమాజం తలదించుకునేలా అమానవీయ ఘటనలు తరచుగా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే ఒక మహిళ అనుమానాస్పద మృతిపై మొత్తం ఒక సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. అంటే చూసుకుంటే చనిపోయిన మహిళకు సంబంధించి చూసిన కుటుంబ సభ్యుల వర్షం చూస్తే మాత్రము అత్తింటి వారి వేధింపుల వల్ల తను చనిపోయిందంటూ కూడా వారు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం చూస్తే పోలీసులు దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి ఉంది. అంటే ఇరు కుటుంబాల మధ్య అంగీకారంతో పెళ్లిళ్ళైన తర్వాత కొంతకాలం తర్వాత ఎందుకు ఇలాంటి పరిస్థితి అయింది? ఒక శరీరం చూసుకుంటే ఎముకల గూడులా మారిన పరిస్థితి ఉంది. అంటే ఎంతకాలంగా వేధింపులకు గురవుతుందని కూడా స్థానికుల్లో కూడా పెద్ద కలకలంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే వేద మంత్రాల సాక్షి ఇట్లా పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత కూడా ఇట్లా అమానవీయంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఇప్పటికే మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇరుగు పొరుగు వారు కూడా కొంత కలత చెందుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ ఫొటోస్ చూసినా, విజువల్స్ చూసిన పరిస్థితి చూస్తే ఆ మహిళ ఏ స్థాయిలో ఉన్నది, ఎంతకాలంగా అసలు పోషణ లేకుండా ఇలా అయినది కూడా చూసింది. మొత్తంగా అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీదుర్గ. ఓకే రవి, థ్యాంక్ యూ.